చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 47వ అధ్యాయం 694 పేజీలోని 139వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువలన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరు భిక్షాటన చేస్తూ ఒక్కో చోట కూలి పని చేస్తూ ఎక్కడ ఏది లభిస్తే దాన్ని తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ దైవవశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లా మీ యొక్క అఘటిత లీల అతడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అలా ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరవనీయాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు నాడి ఘనయోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంటబెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూడగానే అకస్మాత్తుగా నాకు ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తం కంటే ఇతనికి గౌరవించి నీ బాధ్యతను తీర్చుకో అని చెప్పాను. తన భార్య అనుమతిని తీసుకొని పూజారి వీరభద్రుని వరుణుగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూసి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులు అవ్వడానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరతకు చికాకుపడిన భాగ్యవంతుడు ఉంటాడా? ఈ డబ్బు వలన చాలా చిక్కు. గొప్ప వారికి కూడా దీనివల్ల కష్టం. వీరభద్రునికి కూడా అప్పుడప్పుడు డబ్బులో లోటు ఎదురైంది. ద్రవ్యం యొక్క లీల ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ వివాహబంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక నేను విసిగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగ వందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్ళికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి. నేను కూడా అతనికి బాగా బోధించాను, ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్ వారికి అంతా తెలుసు, వారే కష్టాలను తొలగించాలి అని. వీరభద్రుని మనసు తెలుసుకొని అతని కోరికను తీర్చాలని నీవు ఏమాత్రం చింతించుకోని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలో నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య అవి ఇవి అడగడం మానదు. ఈ అవమానం ఇక చాలు. వివాహం పెద్దరిక నాకు వద్దు అని అన్నాడు. ఆ తర్వాత వింత జరిగింది. గౌరి యొక్క గ్రహబలం చూడని దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దాని ఖరీదు చేసేవాడు వచ్చి ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశారు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000 అలా 25 సంవత్సరాలు గౌరి యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చిన్నబసవప్ప లేచి శంకరుని కల్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి, లేదా తనకు ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చిన్నబసవప్ప. అలా ఇద్దరు వాదులాడుకున్నారు. ఇద్దరు నా వద్దకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగా పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికి చెప్పాను. ఇది శంకరుని అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరీ తప్ప ఎవరు ఆశించినా వారి నోట మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన పూజారికి అధికారం ఉంది కనుక అతని వారసురాలిగా గౌరికి హక్కు ఉంది. అంతేగాని ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరీ యొక్క సొంత ధనం. అది గౌరీ యొక్క ధనం కనుక ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యత నిర్వహించిన వారు అవుతారు అని నేను ఇద్దరికీ చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేసే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించడానికి వీరభద్రపుకు అసలు అధికారం లేదు అని నేను నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలిగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా అని అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడే స్తబ్దున్నయ్యాను. అల్లా మీ లీల అగాధం. వ్యర్థంగా ఎందుకు దుఃఖపడడం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరివో మాటలను పట్టించుకొని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడు ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆమె మాటలను విని నేను ఆమెతో, నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడుకొని ఆమెకు పూర్తిగా ధైర్యాన్ని ఇచ్చాను. ఆ రాత్రి గౌరి నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినండి. చూడు, ఈ ధనమంతా నీదే. ఎవరికి ఏమీ ఇవ్వవద్దు. దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటును చెప్తాను, అట్లే చెయ్యి. దేవాలయం కోసం చిన్న బసవప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు.
నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు కనుక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటుని చేయరాదు. ఆ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది, నీవే తీసుకో. చిన్న బసవప్పకు వడ్డీలో సగభాగం ఇవ్వు. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధము లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరు పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికి నేను చాలా ప్రయత్నించాను. గౌరికి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. చిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చిన్నబసవను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దాంతో అతడు గాబరా పడిపోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివాన్లా తిడుతూ నువ్వు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చిన్న బసవప్పను చూసి వీరభద్రపు రెచ్చిపోయి నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మింగేస్తాను. చిన్నబసప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకుని ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయం ఇచ్చాను. దీనుడైన చిన్నబసవకు ధైర్యాన్నిచ్చి నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వనని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమే జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చిన్నబసవప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి కప్ప యోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మను శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసప్ప వెంటబడి చివరకు అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటపడి కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాము నోటి నుండి చిన్న బసప్ప నడిపించిన ఆ మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాల్లో పరిగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడికి పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చిన్నబసప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుము నింపు, తాగేసి నా చోటుకి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుము తాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి వెనుకకు మళ్ళీ వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పారు. స్వస్తి శ్రీ సహజన స్ఫురితం భక్త హేమాడబంధ రుచితమైన శ్రీ సాయి సమర్థ చరిత్రలో శ్రీ సాయి ముఖశ్రుత కథాకథనమును 47వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభం భవతు.